ఇది ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత పెద్ద టీము రిలీజ్ అయిన తర్వాత ఆడాల్సి వచ్చింది, మళ్ళీ పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ గెలిచారు. 2 సార్లు గెలవడం అనేది ఇది ఒక్క ఆట అయి ఉంటుంది బహుశా. 300 కోట్ల 400 కోట్ల ఎంత అయిందో పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేజ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నట్టు డిసైడ్ చేసేస్తాడు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంది, వాళ్ళ థింకింగ్లో అంత పవర్ ఉంది. అంత వలనరబుల్ ఇండస్ట్రీ మంది. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు అనేవాడు ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, ఆయన చరణ్ కన్విన్స్ అవ్వటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, ధైర్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పికొట్టేవారు జనం, అంత రేజర్ ఎడ్జ్ ఇది. కానీ ఇందాక రవి గారు అందరూ చెప్పినట్టు చరణ్ మోసాడు, భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని మోసాడు. అంటే అన్ని దాటాలంటే ఎంతో రేంజ్కి వెళ్ళాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఇంతగా ఇది చేశాడంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఐ వుడ్ సే హీ వాజ్ జస్ట్ నాట్ ఎ మ్యాన్ ఇన్ దిస్ ఫిలిం, హీ వాజ్ అ సూపర్ మ్యాన్, హీ వాజ్ అ హీ మ్యాన్. హీ మ్యాన్ ఎందుకంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఫస్ట్ సెకండ్ డేనో ఎవరో మా కజిన్ ఫోన్ చేసి ఏం లేదంట కదా సినిమా అంది. అదే మనిషి ఇవాళ ఫోన్ చేసింది, హీ మ్యాన్ అనే సినిమాకి వెళ్ళింది అల్లు స్టూడియోస్లో. అక్కడ ఇందాక వచ్చిన పోస్టర్లో చరణ్ నుంచున్న షార్ట్స్లో నుంచున్న గద పట్టుకుని నుంచున్న షార్ట్ పక్కన ఫోటోలు దిగుతున్నారు ఆడియన్స్. దట్ మీన్స్ పెద్ది ఈస్ బికమ్ అ కల్ట్. దట్ ఈస్ పెద్ది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టుడే. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు, ఏ డే అయినా ఒక డేనే, పెద్ద డే. ఇప్పుడు ఎందుకంటే బుచ్చిబాబు చేసింది తన్ని కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది కాబట్టి ఇంత దూరం రాగలుగుతుంది పెద్ది అనే సినిమా. మొత్తం సినిమా దమ్ము మీద ఆడుతుంది. ఆర్టిస్టులు చేసింది, పర్ఫార్మెన్స్ చేసింది, మొత్తం టీం వర్క్ చేసిన విధానం ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చట. అంటే నాకు నిజం చెప్పాలంటే సినిమా చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు చూస్తాను. బట్ ప్రీ రిలీజ్లో నేను చెప్పాను పెద్ది కొట్టింది ప్రతిదీ సిక్సరే అని. ఆ తర్వాత నాది బెస్ట్ అవుతుంది సినిమాలో ఈ కెరియర్లో నా కెరియర్లో అని చెప్పాను. ఎక్కువ మాట్లాడేశాను అని భయపడ్డాను, కానీ నేను తక్కువే మాట్లాడాను. సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి. ఈ సినిమా ఇస్ జస్ట్ ఎ బేబీ. 4 రోజులు అయింది పుట్టి. ఇనిషియల్గా పుట్టగానే కొంచెం పాకుతారు, దేగుతారు, నడుస్తారు, ఇప్పుడు పరిగెడుతుంది, ఆ తర్వాత ఎగురుతుంది. ఎక్కడికో ఎగురుతుంది, చూడండి ఎక్కడికి ఎగురుతుందో మీరు తర్వాత చెప్తారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈ సందర్భంగా చిరంజీవి గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు చెప్పారు, న్యాచురల్లీ కాంప్లిమెంట్ చేస్తూ, కంగ్రాచులేట్ చేస్తూ. నా బ్రదర్ జగపతి బాబు అన్నారు, సార్ థ్యాంక్ యూ సార్, దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇక సినిమా ఎట్లాగో మాట్లాడుతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు స్టార్టింగ్ విత్ మైత్రి మూవీస్ అంటే రంగస్థలం, శ్రీమంతుడు అనే సినిమా సూపర్ హిట్. నేను ఎప్పుడు ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, నా కెరియర్లో పెద్ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, టాప్ 5లో ఉంటుంది, టాప్ 6 యాక్చువల్లీ. దిస్ కుడ్ బి మై బెస్ట్ ఇన్ మై కెరియర్ అని నేను చెప్పాను. అలాగే దాంట్లో చేసింది శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప 2 3 సినిమాలు మైత్రిలో నేను చేశాను. ఇప్పుడు దమ్మున్న ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా అంటే పాపం ఎంత బిక్కుమనుకుంటా ఉంటారో ఈ ట్రోలర్స్ వల్ల, లేకపోతే అపోజిషన్ వల్ల, కిందకి దించేయాలని చూసే వల్ల వాళ్ళు ఎంత తపన పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది నాకు అర్థం అవుతుంది, ప్రతి ఆర్టిస్ట్ కూడా. సో వీ ఆల్ వెంట్ త్రూ ఆల్ దిస్ ఫేస్ అండ్ నవ్ యూ విల్ సీ ద పీక్ ఆఫ్ పెద్ది. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా, ప్రతి ఒక్క బయర్కి. ఊపిరి పీల్చుకుంటారన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మా సెలబ్రిటీస్కి ఈ ప్లాట్ఫామ్ ఒకటే పరిమితం,
ప్రెస్కి, సోషల్ మీడియాకి గడప గడపకి పెద్ద చేర్చే బాధ్యత మీది. మీరే చూసుకోవాలి, దగ్గరుండి మీరే చూసుకుని దీన్ని పెంచి 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 పోషించి పోషించి పెంచి పోషించి హ్యూజ్ చేయాలనేది నా కోరిక. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నాకు 8 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు బుచ్చి. అసలు దిస్ ఇస్ అన్బిలీవబుల్. మళ్ళీ అది నా ఫేవరెట్ చరణ్తో, మన చరణ్తో. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆనర్. ఇట్స్ టూ థ్రిల్లింగ్ ఫర్ మీ. ఇనిషియలీ చిన్న జర్క్ తింటమే బాగుంది, ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేసే విధానం వేరేగా ఉంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ఐ లవ్ యూ ఆల్. మీరు అందరూ ఆదరించే ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రేక్షకుడికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ పెద్ద చూడండి, మళ్ళీ పుడతామా ఏంటి మీ అప్పల్సూరి. ఇక్కడ ఇచ్చేసిన జర్నలిస్టులందరికీ నమస్కారం అండి. అలాగే మా రామ్ చరణ్ గారు, మా జగత్ బాబు గారు, బుచ్చిబాబు గారు, సతీష్ గారు, శశి, అందరి పేరు పేరు నమస్కారం అండి. సో నిన్న ఫస్ట్ టైం సినిమా అయిపోయినాకండి, నిన్న సెకండ్ టైం హీరో గారితో మేము ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళామండి. వెళ్తే అదే సేమ్ ఆ సినిమాని ఫస్ట్ టైం ఎంత హెవీగా ఫీల్ అయ్యాము, సేమ్ అదే రిపీట్ అయింది. ఎంతో ఇంకా నచ్చినట్టు అనిపించింది. సినిమా అయిపోయిన హీరో గారు లేచి బయలుదేరి వెళ్తుంటే మా రామ్ చరణ్ గారు, అరే ఈయనేంటి చలాకీగా నడిచేస్తున్నారండి, ఈయన కాలు బాగలేదు కదా, ఈయన కాలు అంత ఇన్వాల్వ్ అయిపోయామండి. అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, అరే ఈయన బాగాలేదు ఏంటి ఇంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంత ఇంపాక్ట్ ఇచ్చిందండి సినిమా. అసలుకి ఎక్స్ట్రాడినరీ సార్. మీ పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఈ సినిమా. ఇందాక హీరో గారితో ఏదో మాట్లాడుతుంటే అంటున్నారు, చిన్న రేజరైజ్ ఇది చాలా సున్నితమైన ఇది అని. కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే నిజంగా కథ పరంగా అంతేనండి. కాకపోతే మీ చేసిన పర్ఫార్మెన్స్కి దీనికి ఏంటంటే అసలు అంత థిన్ ఎడ్జ్ ఉందా అని ఎవరు ఆలోచించినట్టు అయిపోయిందండి. ఎందుకంటే దాన్ని అంత సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ సార్. ఈ సినిమాని మీరు మా సతీష్ గారు చెప్పినట్టు ఒంటి చేత్తో మూసుకెళ్ళలేదు సార్, ఒంటి కాలుతో తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ అండి. అలాగే మా జగత్ బాబు గారు, ఆయనతో మేము ఎన్ని సినిమాలు చేసాం. శ్రీమంతుడు మా ఫస్ట్ సినిమా నుంచి. సార్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. ఎక్స్ట్రాడినరీ. ఎన్నో మంచి గొప్ప సినిమాలు చేశారు కానీ ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. కథకి యూటర్న్ మీ దగ్గర నుంచి బిగిన్ అయింది, అక్కడి నుంచి ఎమోషన్ ఆగలేదు సార్, ఎత్తుకుని వెళ్ళిపోయారు ఆయన. మీరు ఇదేదో రిలే గేమ్ లాగా ఆ బ్యాటర్న్ ఆయనకు అందించినట్టు అయింది. ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అలాగే మా బుచ్చి, ఆ బేసిక్ ఐడియానే ఎక్స్ట్రాడినరీ అండి. జనాలకి ఎప్పటి నుంచో రెగ్యులర్గా విలన్ని అది ఇది ఒక 100 మందిని కొట్టి ఇవన్నీ చూసి ఉన్నారు. ఒక్కసారి ఎడారిలో ఓయాసిస్ లాగా మంచి రిలీఫ్ వచ్చిందండి. ఇది కదా ఒక కొత్త కథ, ఇది కొత్తదనం కోరుకునే వాళ్ళకి, ఎమోషనల్ బాగా ఇష్టపడే వాళ్ళకి, ఫ్యామిలీ అంతా ఒక క్లీన్ సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ సింగిల్ పాయింట్ స్టాప్ అండి మా పెద్ద సినిమా. ఎక్స్ట్రాడినరీ సినిమా. ఇవాళ మండే కూడా ఎంతో బాగుంది. అంటే ఇందాక కిలార్ గారు చెప్పినట్టు మండే అందరూ వెయిట్ చేసే ఇది నేను ఇందాకే కనుక్కున్నానండి. నూన్ షో ఒక దగ్గర 26 లక్షలు ఉంది, మ్యాట్నీకి వచ్చేవాడు 34 ఉంది. అలా ఫస్ట్ షో చూస్తే ఫుల్స్ ఉన్నాయి అన్నారు. అలాగే సినిమా ఎక్స్ట్రాడినరీగా పట్టుకుంది. ఇంకా చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం, ఇలా సంక్రాంతి సినిమా లాగా ఇక పట్టుకుంటే వదలదండి. మీకు తెలుసు కదా, మెగా హీరోల సినిమాలు పట్టుకుంటే వదులుతాయా, అస్సలు వదలవు. ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే కరెక్ట్గా స్కూల్స్ బిగిన్ అయ్యే టైం అండి. స్కూల్స్ బిగిన్ అవుతున్నాయి అనగానే నిజంగా పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిల్లో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్. ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. దీంతో వాళ్ళకి ఏ టాలెంట్ ఉన్నా, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతారన్న అటు సైడు, చదువుకోవాలన్న దానికి ఒక ఇన్స్పిరేషను, అన్నిటికి కలిపి ఉంటుంది సార్. ఎక్స్ట్రాడినరీగా మీరైతే ఒక్కసారి మీ పిల్లలకి సినిమా చూపించి, హాస్టల్కి వెళ్ళే పిల్లలకి లేకపోతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు అందరికీ సినిమా చూపించి పంపిండండి. ఇక్కడికి ఈ సినిమాకి ముందు నుంచి ఆదరిస్తూ ఈ సినిమా విజయంలో ఒక భాగమైన మీడియా మిత్రులకి ఈ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ మేము ఒక 22 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం. బట్ ఎన్ని సినిమాలు చేసినా ఎన్నో విజయాలు చూసాం, పరాజయాలు చూసాం.
బట్ ఇలాంటి ఒక గొప్ప సినిమా మేము చేసామనే ఒక ఫీలింగ్ అయితే చాలా గట్టిగా ఉంది సార్. ఇది ఎప్పుడు మా జీవితాల్లో నిలిచిపోయే సినిమా. తప్పకుండా ఒకప్పుడు చిరంజీవి గారు రుద్రవీణ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాంటి తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన పెద్ద సినిమా సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అవసరం సార్. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ డైరెక్టర్ గారు చూపించినట్టు ప్రతి ఒక్కరూ క్యాండీ క్రష్ అని చెప్పి పిఎస్పి అని చెప్పి ఎవరు ఒక స్పోర్ట్స్ అనే ఒక ఐడియాలజీయే మిస్ అయిపోయారు. స్పోర్ట్స్ అనేది ఎంత అవసరం అనేది ఈ సినిమా ప్రతి ఒక్కరిని గుండె తడుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా అవసరం. ఎందుకంటే నాకు తెలిసి మా ఇంట్లో మా పాప కూడా ఒక ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు పైనుంచి వస్తూ ఉంటే ఇంట్లో ఏడుస్తూ వస్తుంది. ఏమమ్మా అంటే ఏదైనా అయిందని పోతే 1 మార్క్ తగ్గింది డాడీ అన్నది. అరే 1 మార్క్ ఇంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఈ జనరేషన్ అని చెప్పి అప్పుడు డిసైడ్ చేశాను. నా డాటర్ని సన్ని ఇద్దరిని కూడా స్పోర్ట్స్లో జాయిన్ చేశాను. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ముఖ్యంగా నా కూతురు టెన్నిస్ కానీ నా కొడుకు క్రికెట్ కానీ, బికాజ్ ఒక గేమ్ అనేది విన్నింగ్ లూజింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ అంటే అది తప్పదు. ఎందుకంటే ప్రతిదీ మనం గెలవలేము, ప్రతిదీ మనం ఓడిపోం. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ రావాలంటే ఈ జనరేషన్కి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఎంత అవసరం, అది ఎవరు చెప్తే జనాలకు వెళ్తుంది, ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తే జనాలు మ్యాక్సిమం పీపుల్ రీచ్ అవుద్ది అని అంటే సార్ చరణ్ గారు అది మీ వల్లే జరిగింది. ఖచ్చితంగా సార్ మీ ఎఫర్ట్, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ జనరేషన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సార్. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్. ముఖ్యంగా ఈ సినిమా మాకు మా రవణ నవీన్ అన్న ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా అరే ఇరగదీసేసింది అనే మోడ్లోనే చెప్పారు. ఆదరించారంటే నేను చెప్పలేకపోతున్నా. ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి కూడా ఇవాళ మండే అందరూ ఎదురు చూశారు మండే ఎలా ఉంటుంది అనేది. మండే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలెక్షన్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్. హిందీలో కూడా నిన్న పికప్ అయిందని చెప్తున్నారు. నిన్న అరౌండ్ 5.5 or 6 చెప్తున్నారు. సో హిందీలో కూడా ఇది బాగా అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను మాట్లాడేది ఇంకా టైం ఉందండి, మాట్లాడతా. చరణ్ గారు ఒంటి చేత్తో లాక్కెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం తెలుగు ప్రేక్షకులు ముందు తీసుకెళ్తున్నారు. మీ కష్టాన్ని, మీరు పడిన కష్టం ఈ సినిమా సక్సెస్ రూపంలో నా మొదటి సినిమా అవటం నేను చాలా గర్వం ఫీల్ అవుతున్నా. ఈ పెద్ది అనే సినిమా నేను తీయటం నాకు మాటల్లో చెప్పలేను, చాలా గర్వంగా ఉంది. అంటే ఇలాంటి సినిమాలు తీయటం అంత ఈజీ కాదు సార్. సో ఇలాంటి సినిమా ఇలాంటి ఘన విజయం సాధించడం అనేది ఇట్స్ ఎ మెమరబుల్ మూమెంట్ అండి. జగత్ బాబు గారు మీరే ఈ సినిమాని అక్కడి నుంచి క్యారీ చేసేటట్టు చేశారు మీ యాక్షన్తో. థ్యాంక్ యూ అండి. బుచ్చిబాబు రోజు పొద్దున్నే సాయం దాకా తిరుగుతూనే ఉన్నాడు గుళ్ళు చుట్టూతా. దత్తాత్రేయుడు స్వామి అని నీకు మంచి విజయం అందించారు ఆయన. నువ్వు ఈ సినిమా చేయటం అనేది, ఇలాంటి కథ ఎన్నుకుని సినిమా చేయటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ బుచ్చిబాబు. అలాగే మా మైత్రి వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు ఈ సినిమాని ముందుకి. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ భుజాన్ని వేసుకుని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఎగ్జిబిటర్లు బాగున్నారు, మళ్ళీ థియేటర్లు కళకళలాడుతున్నాయి. మళ్ళీ సంక్రాంతి వచ్చిందని అడుగుతున్నారు. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది, అన్ని థియేటర్లో కళకళలాడుతా అందరూ హ్యాపీగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇలా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని నా కోరిక. థ్యాంక్ యూ.